కావలి వైసీపీకి భారీ షాక్ తగిలింది. దగదత్తి మండలంలోని పలువురు వైసీపీ నాయకులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తురిమెర్ల పంచాయతీకి చెందిన గున్నం రెడ్డి, హరికిషోర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే చెన్నూరు ఎంపీటీసీ చెలంచర్ల సుశీలమ్మ, రంగసముద్రం సర్పంచ్ గంగవరపు మహేంద్ర, చెన్నూరు అరుంధతీయవాడ వైసీపీ నాయకుడు చెరుకూరు నాంచారి కొండయ్య, వారి అనుచరులు 30 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. శుక్రవారం దగదర్తి మండలం చెన్నూరులో జరిగిన సభలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పంచాయతీ ఎలక్షన్ లో, ఎంపీటీసీ ఎలక్షన్ లో, జడ్పీటీసీ, ఎంపీపీ ఎలక్షన్ లో కార్యక్రమాలు చేపట్టారు. 9 నెలల్లోనే 120 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఇంకా ఎన్ని కోట్లు శాంక్షన్ చేస్తారో మాకు అర్థమవుతుంది. గ్రామాన సందర్శన కార్యక్రమం ఈ రోజున చెన్నూరు గ్రామానికి వచ్చేసాం. అడుగడుగున ప్రజల నీరాజనాల మధ్య, ప్రజల స్వాగత సత్కారాల మధ్య, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తల ఆనంద డోలికల మధ్య ఈరోజు ప్రజలందరూ పేద బడుగు బలహీన వర్గాలను హక్కును చేర్చుకుంటే వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ ప్రాంతం అభివృద్ధి చేసేదానికి నాకు అవకాశం కల్పించిన దగదత్తి మండల ప్రజానికానికి అందరూ కూడా పేరుపడిన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు దగదత్తి మండలికి పరిచయం తక్కువైనా ప్రతి ఒక్కరూ నన్ను సొంత బిడ్డగా ఆదరించారు. నా కుటుంబ సభ్యులు వచ్చి ఇంటింట తిరిగినా, మా కుటుంబ సభ్యులు తిరిగినప్పుడు కూడా నేను తిరిగినట్టే భావించి ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించడం జరిగింది. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ కూడా నేను కూడా పేద కుటుంబం నుంచి వచ్చా, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా. వ్యవసాయ కుటుంబీకుల యొక్క కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా తెలిసిన వ్యక్తిని, వ్యవసాయదారుల యొక్క బాధలన్నీ తెలిసిన వ్యక్తిని. కాబట్టి మొట్టమొదటి నేను ఎమ్మెల్యే నాటి నుంచి నేటి వరకు కూడా ఈ 9 నెలల కాలంలో రాష్ట్రంలో కావచ్చు, మన నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, నిరంతరం రైతుల అభ్యున్నతి కోసం, రైతుల అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పర్యవేక్షిస్తూనే ఈరోజు గ్రామాలన్నీ అభివృద్ధి చేయాలి, గ్రామాలన్నీ కూడా పట్టణాలుగా మారాలి. పల్లెలు అంతరించిపోతున్నాయి. పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలందరూ పట్టణాలకు వెళ్తున్నారు. పల్లెల్లో వలసలలో పరిస్థితి వచ్చింది. కొంతకాలానికి భూమిని సాగుబడి చేసేటువంటి వ్యక్తులు కూడా దొరకని పరిస్థితి వస్తుంది. అదే గ్రామాలన్నీ ఆనందంగా ఉంటే, గ్రామాలన్నీ సుభిక్షంగా ఉంటే, గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంటే, గ్రామాలన్నీ సిమెంట్ రోడ్లతోనూ, డ్రైన్లతోనూ, గ్రామాల్లో మంచినీటి సదుపాయాలతో ఆ గ్రామాన్ని మనం పరిరక్షించగలిగితే, సిటీకి పోకుండా మన వాళ్ళందరూ కూడా మన వాళ్ళలో నుండి వ్యవసాయం చేసి అన్నదాతలుగా మిగిలిపోయి కొన్ని కోట్ల లక్షల మందికి అన్నదాతలుగా ఉన్నటువంటి రైతులు ఈరోజు నిర్వీర్యం కాకూడదన్నటువంటి ఆలోచనతో ఈ రోజున నీటి యాజమాన్యాన్ని చూస్తూ రెండో పక్క ప్రతి గ్రామానికి కూడా కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో మన అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచన మేరకు వారి సహాయ సహకారాలతో ఈ రోజున దగదత్తి మండలాన్ని ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేను టేకప్ చేయడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. నాటి నుంచి నేటి వరకు కూడా నాకున్నటువంటి 4 మండలాల్లో మొదటి ప్రాధాన్యత ఈరోజు దగదత్తి మండలానికి ఇస్తూ, దగదత్తిలో ఉన్నటువంటి ప్రతి పేద బడుగు డైరెక్టర్ గానే నాతో కలవండి, మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను చూసుకుంటానంటూ నా మిత్రుడు రవిని ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టి, అదేవిధంగా శ్రీలంక కానీ, మండలి పార్టీ అధ్యక్షుడు హనుమంతరావు కావచ్చు, పులిసేన కావచ్చు, ఈ ఊరు మల్లికార్జునుడు కావచ్చు, ఈ ఊళ్ళో నాయకులు కావచ్చు, ఇంకా కొత్తగా వచ్చిన నాయకులు కావచ్చు, చాలా మందిని కూడా కలుపుకుంటూ మీకు ఏ ఒక్క సమస్య వచ్చినా మీ లెవెల్లో మీరు పరిష్కరించుకుంటూ మీ స్థాయి దాటినప్పుడు 24 గంటలు రేత్రింబగళ్ళు కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే మీకు ఎప్పుడు కాపలాగా ఉంటాడు. ఈ ప్రాంతాన్ని పరిరక్షించుకోవడానిగా నిరంతరం కూడా మీతో ప్రజలతో ఉండే విధంగా నేను ఉంటున్నానన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. నా వ్యాపారాన్ని పక్కన పెట్టా,
నా వ్యాపార సామ్రాజ్యాన్ని పక్కన పెట్టా, నా భార్య బిడ్డలకి చెప్పా, నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం నిరంతరం ప్రజల కోసం ఉండాలి, ప్రజల కోసం పెరగాలి, ఆఖరి నా ఊపిరి కూడా ప్రజలతో పోవాలి తప్ప ఈ రాజకీయాలు కాదని రాజకీయాలు నిర్వహిస్తున్నాను. ఆ రైతు ఆనందం కోసం ఎన్ని కష్టాలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని తిట్టించుకోలేనా ప్రతి ఒక్క బొట్టు రైతుకు అందించాలనే ఉద్దేశం నా ఉద్దేశం తప్ప ఇక్కడ నాకు ఎవరికంటే ఆలోచన లేదు. సూపర్ 6 అమలు చేస్తున్నారు, ఇంకా లేట్ అవుతుందంటే నిజంగా రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది, అప్పుల పాలవుతుంది. ఈ రోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేని దాంట్లో ఒక మంచి మహానుభావుడు, నిజంగా దేవుడు ఈ రోజు ఆయన్ని మనందరం పంపించి ఆయన్ని మనందరం ముఖ్యమంత్రిగా చేసుకున్నాం కాబట్టి ఈ రోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది.